తెలంగాణలో ప్రతిరోజు రక్తపు టేరులు పారుతున్నాయి. గంటకు 3 ప్రమాదాలు జరుగుతుండగా ఒకరు ప్రాణాలను కోల్పోతున్నారు. ఎంతో మంది దివ్యాంగులవుతున్నారు. ప్రమాదాల వల్ల ఏటా 7,000 మంది చనిపోతుండగా దేశవ్యాప్తంగా 1,50,000 మంది మృత్యువాత పడుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. ఇలా చనిపోతున్న వారిలో 18 నుంచి 35 ఏళ్ల యువకులు ఎక్కువగా ఉండడం ఆందోళనకు గురిచేసే అంశం. ప్రమాదాల నివారణకు హైదరాబాద్ పోలీసులు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ తీర్ల టక్కర్లు లేని రోజులు రావాలని పిల్లలతోని ప్రతిజ్ఞ చేయించిండ్రు పట్నం పోలీసోళ్ళు. హెల్మెట్ పెట్టుకోవాలే, సెల్ ఫోన్ మాట్లాడుకుంటా డ్రైవింగ్ చేయొద్దు, సుక్కేసి బండెక్కొద్దు, స్పీడ్గా ఉరుకొద్దని పాఠాలు చెప్పిండ్రు. పెద్దలకు ఎన్ని మాటలు చెప్పినా ఇంటలేరని పిల్లలకు చెప్తున్నట్టుండ్రు. వీళ్ళు పోయి ఇంట్లో డాడీలకు చెప్తారని. ఈడ స్కూల్ పిల్లలకు క్లాస్ చెప్తే ఇంకొకడ కాలేజీ పొరగాలకు చెప్పిండ్రు. పోలీస్ మంత్రి నాయని నరసింహారెడ్డి సారు పోరగాలను మస్తు ఎంకరేజ్ చేసిండు. పక్క పొంటున్న తీగల కృష్ణారెడ్డి సారే గంతగన నవ్వుతున్నాడంటే ఇక పోరగాళ్ళు ఎంత ఖుషి అవుతుండ్రో చూడుండ్రి. తాగండి, ఇంట్లో మంచిగా రెస్ట్ తీసుకోండి, కానీ ఎప్పుడు కూడా పొరపాటున తాగి డ్రైవ్ చేస్తే మహేష్ భగత్ వదిలిపెట్టాడు. తాగి డ్రైవింగ్ చేస్తే ట్రాఫిక్ వాళ్ళు దొరికించుకొని నోట్ల రిమ్మ మీటర్ పెట్టి కేసు రాస్తారు. దెబ్బకు తాగిన కిక్కు కూడా పోతది. ఇంత పద్ధతిగా పెద్ద మనిషి పాఠాలు ఎందుకు చెప్తుండో తెలుసునా? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులయ్యే అటువంటి అవకాశాలు మీకున్నాయి. గంత భవిష్యత్తున్నది మీ అందరికీ. ఇక ఎమ్మెల్యే బాబు మోహన్ సార్ మాట్లాడుకుంటా, మేమెంతో మందిని నవ్వించినాం, నేను కోటన్నా, కానీ ఇప్పటికీ గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తూనే ఉన్నాం. కోట శ్రీనివాసరావు సారు, బాబు మోహన్ అన్న వీళ్ళిద్దరు కొడుకులు టక్కరై జీవిడిచిండ్రు. గా ముచ్చట యాద్ చేసుకొని ఏడిచినంత పని చేసిండ్రు. ఈ చెవుతో నీని ఆ చెవుతో నిడిచిపెట్టకుండా బండ్లు నడిపేటప్పుడు పైలంగా నడుపుండ్రి. పోలీసోళ్ళు, లీడర్లు, యాక్టర్లు చెప్తున్నది మన కోసమే.